హాయ్ ఫ్రెండ్స్, ఇండియా పలక కదలిక గురించి ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందాం. భారతదేశపు పలక అనేది ద్వీపకల్ప భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఖండ భాగంతో ఏర్పడిందనమాట. ద్వీపమైన భారతదేశం 225 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా తీరంలో ఉన్నప్పుడు ఆసియా ఖండం నుంచి టెథిస్ సముద్రం ద్వారా వేరు చేయబడింది. పాంజియా అనే భూభాగం అనేక ముక్కలుగా విడిపోయినప్పుడు భారతదేశం ఉత్తరం వైపు తన ప్రయాణం మొదలుపెట్టి ఆసియా ఖండంతో ఢీకొట్టినప్పుడు 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాల క్రితం హిమాలయాలు జనించడానికి కారణమైంది. మొదటి పేరాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకుంటే, భారతదేశపు పలక అనేది ఎలా ఏర్పడింది అంటే ద్వీపకల్ప భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఖండ భాగంతో ఏర్పడిందనమాట. ఇక్కడ ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే 225 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా తీరంలో ఉన్నప్పుడు ఆసియా ఖండం నుంచి టెథిస్ సముద్రం ద్వారా వేరు చేయబడింది. పాంజియా అనే భూభాగం అనేక ముక్కలుగా విడిపోయినప్పుడు భారతదేశం ఉత్తరం వైపు తన ప్రయాణం మొదలుపెట్టి ఆసియా ఖండంతో ఢీకొట్టినప్పుడు 40 నుంచి 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాలు జన్మించడానికి ఇది కారణమైందనమాట. సరిహద్దులను గమనించినట్టయితే ఉత్తరాన ఖండ భూభాగం అంటే హిమాలయాల సబ్డక్షన్ మండలం, పశ్చిమాన పాకిస్తాన్ యొక్క కిర్తార్ పర్వతాలు, తూర్పున రాకిన్యామా పర్వతాల నుంచి బౌవా ట్రెంచ్ వరకు వ్యాప్తి చెందుతుందన్నమాట. అంటే వీటి యొక్క సరిహద్దులు ఎలా ఉన్నాయంటే ఉత్తరాన ఖండ భూభాగం అంటే హిమాలయాల సబ్డక్షన్ మండలం అన్నమాట, పశ్చిమాన పాకిస్తాన్ యొక్క కిర్తార్ పర్వతాలు, తర్వాత తూర్పున రాకిన్యామా పర్వతాల నుంచి బౌవా ట్రెంచ్ వరకు వ్యాప్తి చెందుతుంది. పిక్చర్ చూడండి. భారతదేశ పలక చలనం, యురేషియా పలక అన్నమాట. ఇందులో ప్రస్తుతం భారతదేశ పలక ఎలా ఉంది, తర్వాత 10 మిలియన్ల సంవత్సరాల క్రితం ఎలా ఉంది, 38 మిలియన్ల సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇక్కడ భూమధ్య రేఖ ఎలా వెళ్తుంది, 55 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పలక అనేది ఎలా ఏర్పడుతుంది, తర్వాత క్రితంగా భారతదేశం అంటే 71 మిలియన్ సంవత్సరాల క్రితం. నెక్స్ట్ హిందూ మహాసముద్రం. పటంలో చూపిన విధంగా భారతదేశ ఉపఖండం అనేది 140 మిలియన్ సంవత్సరాల ముందు దక్షిణంగా యురేషియా పలక వైపు భారతదేశ ఉపఖండ పలక కదలడం ప్రారంభమైనప్పుడు లావా ఉపరితలంపైకి చేరి దక్కన్ పీఠభూమి మొదలైనవి ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ భారతదేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం గమనించవచ్చు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన హిమాలయ పర్వతాల చర్య ఇప్పటికీ జరుగుతూ ఉందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. హిమాలయాల ఎత్తు ఇప్పటికీ పెరుగుతుందని కూడా శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారన్నమాట. ఇది మన యొక్క భారతదేశ పలక చలనం గురించి. నెక్స్ట్ శిలలు రకాలు, వాటి యొక్క లక్షణాలు అన్నమాట. రాక్స్ టైప్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. శిల అనేది సహజ సిద్ధంగా ఏర్పడిన పదార్థం. ఒక ఘన పదార్థం లేదా ఖనిజాలు కలిసి ఏర్పడినదే శిల. సాధారణంగా శిల అనేది క్వార్ట్జ్, ఫెల్స్పార్, బయోటైట్ మొదలైన ఖనిజాలతో నిర్మితమై ఉంటుంది. భూమి బయటి పొర శిలావరణం అనేది శిలలతో నిర్మితమైనది. చారిత్రకంగా చూసినట్లయితే మనిషి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిలలను ఉపయోగిస్తూనే ఉన్నాడు. ఆధారశిల లేదా సంస్తరశిల అనేది సాధారణంగా శైథిల్యం చెందిన శిలాజాల ముక్కలతో ఏర్పడుతుంది. దీన్ని రెగోలిత్ అని అంటారనమాట. శిల అంటే ఎలా ఏర్పడుతుంది అంటే ఒక సహజంగా ఏర్పడిన పదార్థం అనమాట. అంటే ఎలా ఏర్పడుతుంది, ఒక ఘన పదార్థం లేదా ఖనిజాలు కలిసి ఏర్పడినదే శిల అనమాట. ఈ శిల అనేది ఏ ఖనిజాలతో నిర్మితమై ఉంటుంది అంటే క్వార్ట్జ్, ఫెల్స్పార్, బయోటైట్. క్వార్ట్జ్, ఫెల్స్పార్, బయోటైట్. భూమి బయటి పొర అనేది శిలలతో నిర్మితమైంది. ఇక్కడ అప్పటి నుంచి అంటే చరిత్ర పూర్వకాలం నుంచి శిలలను మానవుడు ఉపయోగిస్తూనే ఉన్నాడనమాట. ఇక్కడ ఆధారశిల లేదా సంస్తరశిల అనేది సాధారణంగా శైథిల్యం చెందిన ముక్కలతో ఏర్పడుతుంది. దీన్నే రెగోలిత్ అని అంటారనమాట. రెగోలిత్ అని దేన్ని అంటారు అంటే ఆధారశిల లేదా సంస్తరశిలని రెగోలిత్ అని అంటారు. శిలలు అనేక ఖనిజాల సముదాయంతో ఏర్పడ్డాయి. వీటి అధ్యయన శాస్త్రాన్ని శిలాశాస్త్రం అని అంటారు. శిలాశాస్త్రంలో శిలల సంఘటితం, వాటి నిర్మాణం మొదలైన వాటి గురించి తెలుసుకుంటాం. శిలల వర్గీకరణ. కొన్ని శిలలు కఠినంగా గట్టిగా ఉంటాయి, ఉదాహరణకు గ్రానైట్. కొన్ని శిలలు చిన్న చిన్న వాటితో ఉంటాయి, ఉదాహరణకు ఇసుక శిలలు. తయారైన విధానాన్ని బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది.
అవి అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అన్నమాట. అంటే శిలల వర్గీకరణ మనం తీసుకుంటే కొన్ని శిలలు కఠినంగా ఉంటాయి, కొన్ని శిలలు మృదువుగా ఉంటాయి అన్నమాట. ఆ గట్టిగా ఉన్న శిలల్ని గ్రానైట్ అని అంటాం, ఈ చిన్న చిన్నగా ఉన్న శిలల్ని ఇసుక శిలలు అని అంటాం. వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. మొదటిది అగ్నిశిలలు. ఈ శిలలు శిలాద్రవ్యం బయటకు వచ్చి చల్లబడి ఘనీభవించడం ద్వారా ఏర్పడ్డాయి. కొన్ని అగ్నిశిలలు తొందరగా చల్లబడి చిన్న చిన్న స్ఫటికాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు బాసాల్ట్. కొన్ని శిలలు ఆలస్యంగా చల్లబడడం వల్ల పెద్ద పరిమాణంలో స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకు గ్రానైట్. అన్ని రకాల అగ్నిశిలలు భూమి లోపల అధిక పీడనం వద్ద ఏర్పడతాయి. అయితే కొద్దిపాటు పగుళ్ళు ఏర్పడితే ఆ పగుళ్ళ గుండా మాగ్మా బయటకు వస్తుంది. ఇది ఉపరితలం చేరి లావాగా మారుతుందన్నమాట. అగ్నిశిలలు మనం తీసుకుంటే ఈ శిలల్లో శిలాద్రవం అనేది బయటకు వచ్చి తర్వాత చల్లబడి మళ్ళీ ఘన రూపంలో ఏర్పడతాయన్నమాట. వీటిలో అగ్నిశిలలు తొందరగా చల్లబడి చిన్న చిన్న స్ఫటికాలని కలిగి ఉంటాయి. ఈ అగ్నిశిలలకి ఎగ్జాంపుల్ ఏ శిలలు అంటే బాసాల్ట్ శిలలు అనమాట. అంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా చల్లబడడం వల్ల పెద్ద పరిమాణంలో స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. వీటికి ఎగ్జాంపుల్ గ్రానైట్. ఇవి అధిక పీడనం వద్ద ఏర్పడతాయి కాబట్టి వీటిలో కొద్ది శాతం పగుళ్ళు అనేవి ఏర్పడితే వాటి నుంచి మాగ్మా అనేది బయటకు వస్తుంది. ఇదే భూమి యొక్క ఉపరితలంపైకి చేరి లావాగా మారుతుందన్నమాట. అగ్నిశిలలు వాటి యొక్క లక్షణాలు. ఇవి అగ్నిపర్వతాల మూలంగా ఏర్పడడం వల్ల వీటి లక్షణాలన్నీ లావా చల్లారే విధానంపైననే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు లావా లేదా మాగ్మా నెమ్మదిగా చల్లారితే స్ఫటికాలు ఉంటాయి, వేగంగా చల్లారితే స్ఫటికాలు అనేవి ఉండవు. అంటే ఇవి అగ్నిపర్వతాల మూలంగా ఏర్పడతాయి కాబట్టి ఈ లావా చల్లారే విధానంపైనే ఇది ఆధారపడి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ లావా లేదా మాగ్మా నెమ్మదిగా చల్లారితే స్ఫటికాలు ఉంటాయి, వేగంగా చల్లారితే స్ఫటికాలు అనేవి ఉండవన్నమాట. వీటిని ప్రథమ శిల, మాతృశిల అని కూడా అంటారు. అగ్నిశిలని ఏమంటారంటే ప్రథమ శిల లేదా మాతృశిల అని అంటారు. వీటిలో గుండ్రని సూక్ష్మ రేణువులు ఉండవు, వివిధ ఆకారాలున్న స్ఫటికాలు మాత్రమే ఉంటాయి. ఈ పొరలుగా ఉండవు కాబట్టి వీటిని అస్తరిత శిలలు అని కూడా అంటారనమాట. వీటిలో అక్కడక్కడ దీర్ఘచతురస్రాకారంగా ఉన్న పెద్ద సందులు అనేవి ఉంటాయి. మిగిలిన శిలల కంటే ఈ అగ్నిశిలలు ముద్దగాను, గట్టిగాను, కఠినంగాను, తర్వాత నీటిని తమలో నుంచి అంత తేలిగ్గా వెళ్ళనీయవు. అందువల్ల ఇవి తొందరగా శిథిలం అనేది కావన్నమాట. వీటిలో శిలాజాలు ఉండవు. కొన్ని శిలలు ఆమ్ల గుణాలు, కొన్ని క్షార గుణాలను కలిగి ఉంటాయన్నమాట. వీటిలో ఇనుముకు సంబంధించిన ఖనిజాలు అంటే సిలికా, సోడియం, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం, ప్లాటినం, రాగి మొదలైనవి కూడా ఉంటాయన్నమాట. ఇనుముకు సంబంధించిన ఖనిజాలు ఏవేవంటే సిలికా, సోడియం, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం, ప్లాటినం, రాగి. భూపటలంలో 90% ఈ శిలలే ఉన్నాయన్నమాట. భూపటలంలో 90% ఉన్న శిలలు ఏవి అంటే అగ్నిశిలలు. అగ్నిశిలలు పదార్థంలోని రేణువుల పరిమాణాన్ని బట్టి 4 రకాలుగా విభజించారు. పెగ్మాటిక్ అగ్నిశిలలు. ఈ శిలలో రేణువుల పరిమాణం కొన్ని మీటర్ల వరకు ఉండి పెద్ద పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. ఉదాహరణకు గ్రానైట్ అనమాట. పెగ్మాటిక్ అగ్నిశిలలు ఎలా ఏర్పడతాయంటే వీటి యొక్క రేణువుల పరిమాణం కొన్ని మీటర్ల వరకు ఉండి పెద్ద పెద్ద స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ గ్రానైట్. ఫానరెటిక్ అగ్నిశిలలు. కంటికి కనిపించేంత రేణువుల పరిమాణం ఉండే శిలలు ఏమంటారంటే ఫానరెటిక్ అగ్నిశిలలు. అఫానెటిక్ అగ్నిశిలలు. వీటిలో రేణువుల పరిమాణం అనేది కంటికి కనిపించేంత ఉండవన్నమాట. ఫార్ఫాంటిక్ అగ్నిశిలల్లో రేణువుల పరిమాణం చిన్నదిగా పెద్దవిగా కలిసి ఉంటాయి. అంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఆ శిలల్ని ఫార్ఫాంటిక్ అగ్నిశిలలు అంటారు. అఫానెటిక్ అగ్నిశిలలు అంటే కంటికి కనిపించేంత రేణువులు అనేవి ఉండవన్నమాట. ఫానరెటిక్ అగ్నిశిలల్లో కంటికి కనిపించేంత రేణువుల పరిమాణం ఉండవు. నెక్స్ట్, అగ్నిశిలలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటిని 2 రకాలుగా వర్గీకరించారు. అవి బాహ్య అగ్నిశిలలు, అంతర్గమ అగ్నిశిలలు అన్నమాట. అవక్షేప శిలల గురించి మనం తెలుసుకుంటే అవక్షేపం వల్ల ఏర్పడే శిలలను అవక్షేప శిలలు అని అంటారు.
భూమి మీదను భూ అంతర్భాగంలోనూ ఏర్పడ్డ అగ్నిశిలలు రూపాంతర శిలలు. భూమి మీద భూ అంతర్భాగంలో ఏర్పడ్డ అగ్నిశిలలు ఏవి అంటే రూపాంతర శిలలు అన్నమాట. కొంతకాలం తర్వాత వాతావరణ ప్రభావం వల్ల గాలి, నీరు, హిమనీనదాలు మొదలైన వాటి క్రమక్షయం చర్య వల్ల క్రమక్షయం అనేవి చెందుతాయి. ఈ క్రమక్షయ చర్య కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. ఫలితంగా పెద్ద పెద్ద బండరాలు సైతం శిథిలమైపోయి చిన్న చిన్న రేణువులుగా మారుతాయి. దీన్ని అవక్షేపం అని అంటారు. ఈ అవక్షేపంలో కంటికి కనిపించని అతి సూక్ష్మ రేణువులు మొదలు ఇసుక, మట్టి, గులకరాళ్ళు, ఒక మోస్తరు పెద్ద రాళ్ళు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ అవక్షేపం గాలి వల్ల ప్రవహించే నదుల వల్ల, హిమనీనదాల వల్ల కొంత దూరం వరకు రవాణా చేయబడి అనుకూల ప్రదేశంలో నిక్షేపించబడుతుంది. కొత్త అవక్షేపం కొట్టుకు వచ్చి పాత అవక్షేపంపై నిక్షేపించబడుతుంది. ఈ విధమైన చర్య కొన్ని వందల వేల సంవత్సరాల పాటు జరుగుతుంది. నిక్షేపించబడిన ఈ అవక్షేపం ఉష్ణోగ్రత, పీడనం మొదలైన వాటి ప్రభావం వల్ల భౌతిక రసాయన మార్పులు జరిగి సిమెంట్ చేసినట్లుగా తయారై గట్టిపడి స్థరిత రూపం దాల్చడం వల్ల అవక్షేప శిలలు ఏర్పడతాయి. అవక్షేపం సిమెంట్ చేసినట్లుగా తయారై గట్టిపడి అవక్షేప శిలగా మారే ప్రక్రియను లిథిఫికేషన్ అని అంటారనమాట. అవక్షేప శిలలు ఎలా ఏర్పడతాయి అంటే అవక్షేపం వల్ల ఏర్పడే శిలలే అవక్షేప శిలలు అన్నమాట. భూమి మీద భూ అంతర్భాగంలో ఏర్పడ్డ అగ్నిశిలలు రూపాంతర శిలలు. ఇవి ఏర్పడిన కొంతకాలం తర్వాత వాతావరణంలోని ప్రభావం వల్ల గాలి, నీరు, హిమనీనదాలు వీటి యొక్క క్రమక్షయం చెందుతాయన్నమాట. ఈ చర్య అనేది కొన్ని సంవత్సరాల పాటు జరిగితే పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ ఇవన్నీ శిథిలమైపోతాయి అన్నమాట. చిన్న చిన్న రేణువులుగా, అంటే పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ చిన్న చిన్న రేణువులుగా మారుతాయి. దీనినే అవక్షేపం అని అంటారు. ఇక్కడ కంటికి కనిపించని సూక్ష్మ రేణువుల నుంచి మట్టి, గులకరాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. గాలి వల్ల ప్రవహించి నదుల వల్ల, హిమనీనదాల వల్ల కూడా ఇవి కొంత దూరం ప్రయాణించి అనుకూల ప్రదేశంలో అక్కడే నిక్షిప్తమవుతాయి. తర్వాత ఈ అవక్షేపం అనేది కొట్టుకు వచ్చి పాత అవక్షేపంపై నిక్షేపించబడుతుంది. ఇదే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుందన్నమాట. వీటిలో ఉష్ణోగ్రత, పీడనం మొదలైన వాటి ప్రభావం వల్ల భౌతిక రసాయన మార్పులు జరిగి సిమెంట్ చేసినట్లుగా తయారై గట్టిపడి స్థరిత రూపం దాల్చడం వల్ల అవక్షేప శిలలు అనేవి ఏర్పడతాయి. అంటే సిమెంట్ ఎంత గట్టిగా ఉంటుంది ఆ సిమెంట్ పదార్థంగా ఈ అవక్షేప శిలలు తయారవుతాయన్నమాట. వీటిని లిథిఫికేషన్ అని అంటారు. సముద్రంలో ఇక్కడ భూమి, తర్వాత సముద్రం, తర్వాత అవక్షేప పొరలు ఏర్పడటం, తర్వాత సంస్తరణ సమతలం మంచులు. అవక్షేప శిల ఏర్పడడానికి 5 ముఖ్యమైన ప్రక్రియలు సహకరిస్తాయి. అవి శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ, స్థరిత రూపం. అవక్షేప శిల ఏర్పడడానికి ఉన్న ప్రక్రియలు ఎన్ని అంటే 5 ప్రక్రియలు అన్నమాట. అవి ఏవేవి అంటే శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ, స్థరిత రూపం మొదలైనవి. అవక్షేపం అనేది సిమెంట్ చేసినట్లుగా తయారై అవక్షేప శిల ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్, ఐరన్ ఆక్సైడ్, సిలికా మొదలైన పదార్థాలు సిమెంట్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ అవక్షేప శిలలు, వాటి యొక్క లక్షణాలు. అగ్నిశిలలు రూపాంతర శిలల అవక్షేపం వల్ల ఇవి ఏర్పడతాయి కాబట్టి వీటిని అవక్షేప శిలలు అనే పేరు వచ్చిందనమాట. అవక్షేప శిలలు ఎలా ఏర్పడతాయి? అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు అవక్షేపం చెందడం వల్ల ఏర్పడతాయి కాబట్టి వీటికి అవక్షేప శిలలు అని అంటారు. వీటికి మరొక పేరు ద్వితీయ శిలలు అనమాట. వీటిలో చిన్న పెద్ద శిలల అవక్షేపంతో ఏర్పడతాయి కాబట్టి రకరకాల ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. తర్వాత పొరలుగా ఉండి ఇంచుమించు సమతలంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థరిత శిలలు అని కూడా అంటారు. కింది పొరల కంటే పై పొరలు నవీనంగా ఏర్పడ్డాయి అన్నమాట. వీటిలో ముడతలు అనేవి ఒక క్రమ పద్ధతిలో ఉండవు. అగ్నిశిలలతో పోల్చి చూసినట్లయితే వీటికి కాఠిన్యత అనేది తక్కువ. ఇవి నీటిని తమలో నుంచి పారనిస్తాయి, అందువల్ల తొందరగా శిథిలమవుతాయి. శిలాజాలు ఉంటాయి. ఇవి జలాశయాల్లో ఏర్పడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి అలల గుర్తులు కనిపిస్తాయి. హిమటైట్ అనే ఇనుప ధాతువు, బొగ్గు, రాతి ఉప్పు, జిప్సం, పెట్రోల్ మొదలైన ఖనిజాలు ఇందులో లభిస్తాయి. శిలావరణంలో దాదాపు 80% ఈ శిలలే ఉన్నాయన్నమాట. అవక్షేప శిలల యొక్క లక్షణాలు ఇవి ఎలా ఉంటాయి అంటే మరొకసారి చూసుకుందామండి. అవక్షేప శిలలకి
అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఈ రెండు అవక్షేపం చెందడం వల్ల ఏర్పడే శిలలు అవక్షేప శిలలు. వీటికి గల మరొక పేరు ఏది అంటే ద్వితీయ శిలలు. ద్వితీయ శిలలని ఏ శిలలని అంటారు అంటే అవక్షేప శిలలు. వీటిలో చిన్న పెద్ద శిలలు రెండు కలిసి ఏర్పడతాయి అన్నమాట. వీటిలో పొరలు పొరలుగా ఉండి సమతలంగా ఉంటాయి కాబట్టి వీటిని స్తరిత శిలలు అని కూడా అంటారు. తర్వాత వీటిలో ముడతలు అనేవి కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండవు. అగ్నిశిలలతో పోలిస్తే ఇవి కఠినం అనేది తక్కువగా ఉంటాయి. ఇవి తమలో నీటిని పారనిస్తాయి అన్నమాట. వీటిలో శిలాజాలు కూడా ఉంటాయి. జలాశయాల్లో ఏర్పడతాయి. అలల గుర్తులు కనిపిస్తాయి. వీటిలో ఉండే ఇనుప ధాతువు, బొగ్గు, రాతి ఉప్పు, జిప్సం, పెట్రోల్ మొదలైన ఖనిజాలు ఇందులో లభిస్తాయి. శిలావరణంలో దాదాపు 80% ఏ శిలలు ఉన్నాయంటే అవక్షేప శిలలే ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.